చిన్ని కృష్ణుని లీలలు. పూతన వధ. కంసుడు పూతన అనే రాక్షసిని పిలిచి పల్లెల్లో ఉన్న శిశువులను ప్రాణాలు తీయమని ఆజ్ఞాపిస్తాడు. కంసుడి ఆజ్ఞ మేరకు పూతన పల్లెల్లో ప్రవేశించి శిశువుల ప్రాణాలు తీస్తూ చివరకు రేపల్లె అనే గ్రామము చేరుతుంది. చక్కటి శ్రీవేషణ ధరించి నందుడి ఇంట్లో ప్రవేశించింది. అప్పుడు చిన్న కృష్ణుడు బంగారు ఉయ్యాల తొట్టిలో పడుకుని ఉన్నాడు. యశోద మొదలైన గోపకాంతలతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కృష్ణుడిపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోసింది పూతన. ఉయ్యాలలో నుంచి చిన్ని కృష్ణుణ్ణి తీసుకొని ముద్దులాడింది. పక్కకు తీసుకుపోయి ఒడిలో పడుకోబెట్టుకొని ప్రేమతో పాలు ఇచ్చింది. పూతన చనుల్లో విషమున్నది. విషపు పాలు తాగిన కృష్ణుణ్ణి చంపివేయాలని ఆమె ఆలోచన. అయితే భగవంతుడైన బాలకృష్ణుడికి ఆ విషయం తెలుసు. కృష్ణుడు పూతన చన్నులను గట్టిగా పట్టుకొని చనుబాలుతో పాటు ఆమె ప్రాణాలు కూడా పీల్చివేశాడు. అంతే, పూతన విలవిలా తన్నుకొని ప్రాణాలు విడిచింది. అప్పుడు ఆమె మాయారూపం పోయి రాక్షస రూపం బయటపడింది. అది చూసి యశోద మొదలైన స్త్రీలు భయంతో వణికిపోతూ యశోద కృష్ణుణ్ణి గబాలన ఎత్తుకుని యువతలకు వచ్చేసింది.